ఓం శ్రీహరి త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ. భారతం, సూర్యచంద్రులు ఈ మూడు నశించిపోతే ఈ జగత్తు అజ్ఞానాంధకారంలో మునిగిపోతుంది. జగతిలోని అంధకారాన్ని సూర్యచంద్రులు పారద్రోలినట్లే మానవ మనోజగతిలోని అజ్ఞానాన్ని భారతం పారద్రోలుతుంది, జ్ఞానప్రకాశాన్ని కలిగిస్తుంది. ఈనాడు ప్రజల అసంతృప్తితో, అసహనంతో, అసూయతో, ఈర్ష్యాద్వేషాలతో, ధనకాంక్షతో పరస్పరం బాధించుకుంటూ బ్రతుకు భారమై మనశ్శాంతి లేక మనుగడ సాగిస్తున్నారు. ఈ తరుణంలో మానవ మనస్తత్వానికి దర్పణమై నిలిచి అల్లకల్లోలమైన మనసులకు ఆశ్వాసం కలిగిస్తూ నైతిక ధైర్యాన్ని అందించి కారు చీకటిలో సూర్యోదయం వలె మార్గదర్శనం చేసే భారత గ్రంథం యొక్క పఠనం అత్యంత అవసరంగా తోచక మానదు. అయితే కాలం మారింది, సంస్కృత భాష వెనుకబడింది. వ్యాస భారతాన్ని పఠించడం అంత సులభంగా కనిపించడం లేదు. కనుక అది ప్రాంతీయ భాషల్లోనికి అనువదింపబడిన అవసరం ఏర్పడింది. అది కూడా వచన రూపంలో ఉంటే పాఠకులకు అందుబాటులో ఉంటుంది. ఈ అవసరం గుర్తించి శ్రీ జయదయాల్ గోయందక వ్యాస భారతాన్ని సంక్షిప్త మహాభారతం అనే పేరుతో సరళ హిందీ వచన రూపంలోకి అనువదించారు. ఈ సౌకర్యం ఎక్కువ మంది ప్రజలకు చేరాలనే తలపుతో ఈ సంక్షిప్త మహాభారతాన్ని ఇప్పుడు తెలుగులో ప్రకటిస్తున్నాము. అనువాదం యథాతథంగా సాగిన శీర్షికలు మాత్రం కొద్దిగా కుదించబడ్డాయి. సామాన్య ప్రజానీకానికి అందుబాటులో ఉండాలని శిష్ట వ్యావహారికాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇది ప్రథమ ఖండానువాదం. ఇందులో ఆది, సభ, వన, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ మొదటి 7 పర్వాలు కూడా మొదటి భాగంలో ఉంటాయి. సభా పర్వంలోని రాజ్యపాలనా విధానము, వన పర్వంలోని తీర్థయాత్రా విశేషాలు, నహుష ప్రశ్నలు, యక్ష ప్రశ్నలు, ఉద్యోగ పర్వంలోని విదుర నీతులు, సనత్సు జాతీయం, భీష్మ పర్వంలోని శ్రీమద్ భగవద్గీత ఇటువంటివన్నీ ఈనాటి వారికి అత్యంతోపకారకంగా ఉండే అంశాలు. కనుక తెలుగు పాఠక లోకానికి ఈ సంక్షిప్త మహాభారతానువాదాన్ని అందిస్తున్నాం. అలాగే ఈ రచించిన ఈ మహాభారతాన్ని నేను ఈ వచన రూపంలో ఉన్నదాన్ని నేను మీ అందరికీ కూడా ఇంకా సులువుగా చేరాలని చదివి వినిపిద్దామని, రోజుకొక కథ చొప్పున చదివి వినిపిద్దామని ప్రారంభిస్తున్నాను. ఈ ఉగాది రోజు మీ అందరికీ కూడా చేరువవ్వాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. సంక్షిప్త మహాభారతము ఆది పర్వము గ్రంథ ప్రారంభము. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసురభావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని చదవాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః పితామహాయ. ఓం నమః ప్రజాపతిభ్యః. ఓం నమః కృష్ణద్వైపాయనాయ. ఓం నమః సర్వవిఘ్న వినాయకేభ్యః. పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో శౌనకముని 12 ఏళ్ల సత్రయాగం చేస్తుండగా సూత వంశానికి చెందిన పౌరాణికుడు రోమహర్షుని కొడుకు ఉగ్రశ్రవుడు అక్కడికి వచ్చాడు. అక్కడ సుఖాసీనులై ఉన్న మునీశ్వరులందరూ చిత్ర విచిత్ర కథలు వినాలనే కుతూహలంతో అతని చుట్టూ చేరారు. ఉగ్రశ్రవుడు వారికి వినయంగా నమస్కరించి వారి సత్కారాలు పొందాడు. సుఖాసీనుడై వారి తపస్సు గురించి కుశల ప్రశ్నలు వేశాడు. కథాశ్రవణ కుతూహలంతో ఉన్న వారిలో ఒక ముని, సూతనందన, తమరు ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నారు, ఇంతవరకు ఎక్కడ గడిపారు అని అడిగాడు. ఉగ్రశ్రవుడు ఇలా సమాధానం చెప్పాడు. పరీక్షిత్తు కొడుకైన జనమేజయుడు చేసే సర్పయాగానికి వెళ్ళి అక్కడ వ్యాసరచిత భారతంలోని పవిత్రమైన, విచిత్రమైన అనేక కథలను వైశంపాయను వల్ల విన్నాను.
అనేక ఆశ్రమాలు, తీర్థాలు తిరిగి తిరిగి పూర్వం పాండవులు, కౌరవులు ఘోర యుద్ధం చేసిన శమంత పంచక క్షేత్రాన్ని చేరుకున్నాను. అక్కడ నుండి మిమ్మల్ని చూడ్డానికి ఇక్కడికి వచ్చాను. మీరంతా సూర్యాగ్నుల వలె బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుతున్నారు. దీర్ఘాయువులు, బ్రహ్మనిష్ఠులు అయిన మీరు స్నాన జప హోమాదులు ముగించుకొని పవిత్రంగా ఏకాగ్ర మనస్కులై ఉన్నారు. మీకు ఏ కథ వినిపించమంటారో చెప్పండి అన్నాడు. ఋషులు, సూతనందన, కృష్ణద్వైపాయనుడు రచించినది, దేవతలు బ్రహ్మ ఋషులు కొనియాడినది, విచిత్రమైన పదాలతో పర్వాలతో కూడినది, సూక్ష్మమైన అర్ధన్యాయములతో నిండినది, ప్రతి పదంలోనూ వేదార్థాన్ని నింపుకున్నది, భరతవంశం యొక్క సంపూర్ణ ఇతిహాసం అయినది, శాస్త్ర సమ్మతమైనది, ద్వైపాయనుని ఆజ్ఞచే వైశంపాయనుడు జనమేజయ మహారాజునికి వినిపించినది అయిన వ్యాస మహర్షి యొక్క పుణ్యమయమైన పాపనాశకమైన వేదమయమైన ఆ సంహితను మేము వినాలనుకుంటున్నాము అని అడిగారు. అంతట సూతుడు, ఆద్యుడు, అంతర్యామి, సర్వేశ్వరుడు, యజ్ఞభోక్త, అందరూ స్తుతించే పరమ సత్యం, ఓంకార స్వరూపం, వ్యక్తావ్యక్త స్వరూపుడు, సనాతనుడు, లోకాలను రెండిటిని సృష్టించిన జీవనదాత, సర్వశ్రేష్ఠుడు, అవినాశి, మంగళకరుడు, మంగళస్వరూపుడు, సర్వవ్యాపకుడు, అనఘుడు, శుచి, వరేణ్యుడు, చరాచర గురువు అయిన ఆ హృషికేశునికి నమస్కరించి సర్వలోక పూజితుడు, అద్భుత కర్ముడు అయిన వ్యాస మహర్షి యొక్క పవిత్ర రచన అయిన మహాభారతాన్ని వర్ణిస్తాను. ఈ ఇతిహాసాన్ని నిన్న, నేడు, రేపు కూడా కవులు కీర్తిస్తూనే ఉంటారు. ముల్లోకాలలోనూ గొప్ప జ్ఞానస్వరూపంగా ఖ్యాతి చెందిన దీనిని ద్విజాతులు సంక్షేప్త విస్తర రూపంలో ధారణ చేస్తూనే ఉంటారు. సుశబ్దాలతో, వివిధ ఛందస్సులతో కూడి దేవతల, మనుష్యుల మర్యాదలను స్పష్టంగా వివరిస్తుంది. ఈ జగత్తు అంతా కాంతిహీనమై అజ్ఞానాంధకారంలో మునిగిపోయినప్పుడు, అలా ఉన్నప్పుడు ప్రజల ఉత్పత్తికి కారణభూతమైన ఒక గొప్ప అండం పుట్టింది. అది దివ్యము, కాంతిమంతము అయి ఉంది. శృతి దానిని సత్యము, సనాతనము, జ్యోతిర్మయము అయిన బ్రహ్మాండంగా వర్ణించింది. ఆ బ్రహ్మ అలౌకికము, అచింత్యము, సర్వసమము, అవ్యక్తము, కారణస్వరూపము, సదసద్రూపము అయినది. ఆ అండం నుండి పితామహుడు ప్రజాపతి అయిన బ్రహ్మ ప్రకటమయ్యాడు. అనంతరం 10 మంది ప్రచేతసులు, దక్షుడు, అతని 7 కొడుకులు, సప్తఋషులు, 14 మంది మనువులు పుట్టారు. విశ్వేదేవులు, ఆదిత్య వసువులు, అశ్వినీ కుమారులు, యక్షసాధ్య పిశాచ గుహ్యకులు, పితరులు, బ్రహ్మర్షి రాజవర్షులు, పంచభూతాలు, దిక్కులు, సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, దివారాత్రాలు, ఈ జగత్తులోని సమస్త వస్తుజాలం ఈ అండం నుండే పుట్టింది. ఋతువులు మారినప్పుడల్లా ఆయా ఋతు చిహ్నాలు పుట్టి గిట్టినట్లుగా ఈ చరాచర జగత్తు అంతా ఎక్కడి నుండి పుట్టిందో ఆ పరమాత్మలోనే లీనమైపోతుంది. ఈ రీతిగా సమస్త పదార్థాలను సృష్టించి నశింపచేసే కాలచక్రం అనాదిగా అనంతంగా ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. దేవతల సంఖ్య సంక్షిప్తంగా 36,333. వివస్వంతుడికి దివఃపుత్రుడు, బృహద్భానుడు, చక్షువు, ఆత్ముడు, విభావసుడు, సవిత, రుచీకుడు, అర్కుడు, భానుడు, ఆశావహుడు, రవి, మనువు అనే 12 మంది కొడుకులు ఉన్నారు. వారిలో చివరి వాడైన మనువుకి దేవభ్రాట్, సుభ్రాట్ అనే 2 కొడుకులు కలిగారు. సుభ్రాట్కి దశజ్యోతి, శతజ్యోతి, సహస్రజ్యోతి అనేవారు 3 కొడుకులు. ఈ 3 సంతానవంతులు, విద్వాంసులు. దశజ్యోతికి 1000 మంది, శతజ్యోతికి 1,00,000 మంది, సహస్రజ్యోతికి 10 లక్షల మంది కొడుకులు కలిగారు. వీరి నుండే కురు, యదు, భరత, యయాతి, ఇక్ష్వాకు మొదలైన రాజర్షుల వంశాలు ఉద్భవించాయి. ఈ పరంపరలోనే అనేక వంశాల ప్రాణుల సృష్టి జరిగింది. సమస్త లోకాలు, భూత భవిష్యద్వర్తమానాలలోని రహస్యాలు, కర్మ, ఉపాసన, జ్ఞాన స్వరూపాలైన వేదాలు, యోగాభ్యాసం, ధర్మార్థ కామాలు, సమస్త శాస్త్రలోక వ్యవహారాలు పరిపూర్ణంగా ఎరిగినవాడు వ్యాస భగవానుడు. సంపూర్ణ ఇతిహాసాన్ని, వేదాల్లోని తాత్పర్యాన్ని వ్యాఖ్యాన రూపంలో ఇందులో పొందుపరిచాడు. పండితులు జ్ఞానస్వరూపాన్ని భిన్న రీతుల్లో వ్యాప్తి చేయడానికి అనుగా వ్యాస భగవానుడు
ఈ మహాజ్ఞానాన్నంతటినీ కొన్ని చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల సంక్షేపంగా చెప్పాడు. తన తపశ్శక్తి, బ్రహ్మచర్యం యొక్క మహిమ కారణంగా వేదాలను విభజించిన తర్వాత వ్యాసుడు ఈ గ్రంథాన్ని వ్రాశాడు. దీనిని శిష్యులకు ఎలా బోధించాలి అని ఆలోచిస్తుంటే బ్రహ్మదేవుడు లోకహితం కోసం అక్కడికి వచ్చాడు. అతడిని చూసి వ్యాస మహర్షి ఆశ్చర్యంతో చేతులు జోడించి మునులతో సహితంగా ఎదురేగి స్వాగతం పలికి ఆసనంపై కూర్చోపెట్టాడు. అతని అనుమతిపై వారంతా కూడా కూర్చున్నారు. వ్యాసుడు సంతోషంతో ఇలా అన్నాడు: భగవాన్, నేను ఒక శ్రేష్టమైన కావ్యాన్ని రచించాను. ఇందులో సమస్తమైన వైదిక లౌకిక విషయాలు ఉన్నాయి. వేదాల్లోని క్రియాకలాపం, వాని సారభూతమైన ఉపనిషత్తులు, ఇతిహాస పురాణాలు, భూత భవిష్యద్వర్తమాన వృత్తాంతాలు, జరా మృత్యు భయ వ్యాధులు, పదార్థాల భావాభావతత్వ నిర్ణయం, వర్ణాశ్రమ ధర్మాలు, పురాణాల సారం, తపస్సు, బ్రహ్మచర్యం, పృథ్వీ చంద్ర సూర్య గ్రహ నక్షత్ర తారకల యుగాల వర్ణన, వాని పరిమాణం, ఋగ్యజస్సామాధర్వణ వేదాలు, ఆధ్యాత్మ న్యాయ శిక్ష చికిత్స దాన పాశుపత ధర్మాలు, దేవతల మనుష్యుల ఉత్పత్తి, పుణ్యతీర్థ క్షేత్రాలు, నదీ పర్వతారణ్య సముద్రాలు, పూర్వకల్పం, దివ్య నగరాలు, యుద్ధ కౌశలం, వివిధ భాషలు, జాతులు, లోక వ్యవహారం, అన్నిటిలో వ్యాపించి ఉన్న పరమాత్మ, ఇవన్నీ ఇందులో వర్ణించాను. కానీ ఈ భూలోకంలో దీనిని వ్రాయగలిగిన వాడు దొరకలేదని చింతిస్తున్నాను. ఇలా అనగానే బ్రహ్మ, మహర్షి, మీరు తత్వజ్ఞాన సంపన్నులు, తపస్సులు అయిన మునులందరిలో మీరు శ్రేష్ఠులు. మీరు పుట్టినది మొదలు మీ వాక్కు ద్వారా సత్యాన్ని, వేదార్థాన్ని చెప్తున్నారు. కనుక మీరు ఈ గ్రంథాన్ని కావ్యంగా చెప్పుకోవడం సమంజసమే. ఇది కావ్యంగానే ప్రసిద్ధి పొందుతుంది. దీనిని మించిన మహాకావ్యం జగత్తులో మరింక రాబోదు. మీరు గ్రంథాన్ని వ్రాయడానికి గణేశుణ్ణి స్మరించండి అని చెప్పి తన లోకానికి వెళ్ళిపోయాడు. వ్యాసుడు గణేశుని స్మరించగానే భక్తుల కోరికలను ఈడేర్చే గణేశుడు అక్కడికి వచ్చాడు. వ్యాసుడు అతనికి నమస్కరించి పూజించి ఆసీనుడిని చేసి, దేవా, నేను నా మనసులో రచించుకున్న మహాభారతాన్ని నేను చెప్తూ ఉంటాను, మీరు వ్రాస్తూ ఉండాలి అని ప్రార్థించాడు. గణేశుడు, నా కలం ఒక్క క్షణం కూడా ఆగదు, అలా అయితే వ్రాయగలను అన్నాడు. వ్యాసుడు అందుకు అంగీకరించి అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే వ్రాయాలి అన్నాడు. గణేశుడు తథాస్తు అని వ్రాయడానికి అంగీకరించాడు. వ్యాసుడు ఉద్దేశపూర్వకంగా ఈ గ్రంథంలో జటిలంగా కొన్ని శ్లోకాలను రచించాడు. కానీ విషయంలో అతడు నిశ్చయపూర్వకంగా ఇలా చెప్పాడు: 8,800 శ్లోకాల అర్థాలను 8,800 శ్లోకాల అర్థాలను నేను ఎరుగుదును, శుకుడు ఎరుగును, సంజయునికి తెలుసో తెలియదో అనుమానమే. ఆ శ్లోకాలు ఇప్పటికీ ఈ గ్రంథంలో ఉన్నాయి. ఆలోచిస్తే గాని వాని అర్థం తేటపడదు. సర్వజ్ఞుడైన గణేశుడు ఒక క్షణం ఆ శ్లోకాల అర్థం గురించి ఆలోచించే లోపున వ్యాసమహర్షి ఆపై అనేక శ్లోకాలను చెప్తూ ఉండేవాడు. ఈ మహాభారతం అజ్ఞానాంధకారంలో వెతుకులాడే వారికి కళ్ళు తెరిపించే జ్ఞానాంజన శలాక. ధర్మార్థకామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలను సంక్షేపంగా విస్తారంగా వర్ణించి చెప్పే ఈ మహాభారతం లోకుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. ఈ భారతం అనే చంద్రుడు వేదార్థాలనే వెన్నెలలను విరజిమ్ముతూ లోకుల బుద్ధి అనే కలువలను వికసింపచేస్తాడు. ఇతిహాస రూపమైన ఈ దీపం లోకమనే గర్భగృహాన్ని వెలుగుతో నింపుతుంది. కృష్ణద్వైపాయన భగవానుడు ఈ గ్రంథంలో కురువంశ విస్తారము, గాంధారి ధర్మశీలత, విదురుని ప్రజ్ఞ, కుంతి ధైర్యము, దుర్యోధనాదుల దుష్టత్వము, పాండవుల సత్యనిష్ట వర్ణించాడు. ప్రతి కథలోనూ కృష్ణుని అనిర్వచనీయమైన మహిమ ప్రకటితమైంది. ఈ మహాభారత కల్పవృక్షం కవులకు ఆశ్రయస్థానం. దీని ఆధారంగానే కవులెందరో తమ తమ కావ్యాలను నిర్మిస్తారు. ఈ గ్రంథంలో దేవర్షులు, బ్రహ్మఋషుల, దేవతల యొక్క పరమ పవిత్ర కార్యాలు వర్ణింపబడ్డాయి. సనాతన పురుషుడైన శ్రీకృష్ణ భగవానుని ప్రశంస ప్రతినోటా ఉంది. అతడే సత్యం, అతడే ఋతం, అతడే పరమ పవిత్రుడు, మంగళమయుడు, అవినాశి, అచలుడు, అఖండ జ్ఞాన స్వరూపుడైన పరబ్రహ్మ. బుద్ధిమంతులు అతని లీలలను గానం చేస్తూ ఉంటారు. అతడే సత్తు, అసత్తు, సదసత్తు. అతని శక్తి వల్లనే జగత్తు నడుస్తోంది.
పాంచభౌతికము, ఆధ్యాత్మికము, ప్రకృతికి మూలభూతమైన సమస్త బ్రహ్మస్వరూపము అన్నీ అతని స్వరూపమే. సన్యాసులు అతనినే ధ్యానిస్తూ ముక్తులవుతున్నారు. అద్దంలో ప్రతిబింబం వలె సమస్త ప్రపంచాన్ని అతనిలోనే దర్శిస్తున్నారు. ఈ గ్రంథమంతా అతని చరిత్రతో నిండి ఉంది కాబట్టి దీనిని చదివినవాడు పాప విముక్తుడవుతాడు. ఇతిహాసాల్లో సర్వశ్రేష్టమైన ఈ మహాభారత గ్రంథానికి సత్యామృతాలే శరీరం. ఇతిహాస పురాణాల ద్వారానే వేదార్థాన్ని నిశ్చయించాలి. అట్టి జ్ఞానం లేని అల్పజ్ఞుల వలన తమకు హాని కలుగుతుందేమో అని వేదాలు భయపడుతూ ఉంటాయి. దేవతలు మహాభారతాన్ని ఒకవైపు, 4 వేదాలను ఒకవైపు ఉంచి త్రాసులో తూచారట. మహాభారతమే గొప్పదని తేలిందట. మహత్వం వల్లను భారవత్వం వల్లను ఇది మహాభారతం అయింది. తపస్సు, వేదాధ్యయనం, వైదిక కర్మానుష్ఠానం, శిలోంచ వృత్తి ఇవన్నీ నిర్మలమైన మనసుతో చేస్తే చిత్తశుద్ధికి హేతువులవుతాయి. ఈ గ్రంథం చిత్తశుద్ధికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది కనుక దీనిని చదివేటప్పుడు మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. శుభం.